పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో జరుగుతున్నటువంటి ఆందోళనకర పరిణామాలపై భారత్ కూడా ఫోకస్ చేసింది. పీఓకేలో నిరసనకారులపై పాక్ ఆర్మీ దాడులకు పాల్పడడం ఇండియా సీరియస్గా తీసుకుంది. పాకిస్తాన్ మూల్యం చెల్లించుకోక తప్పదంటూ వార్నింగ్ ఇస్తోంది. పాకిస్తాన్ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందంటూ భారత్ అంటోంది. మరోవైపు ఇప్పటికే పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఏ క్షణమైన ఆపరేషన్ సింధూర్ 2.0 ప్రారంభిస్తామంటూ ఆర్మీ చీఫ్ కామెంట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. రెడీగా ఉండాలంటూ ఇండియన్ ఆర్మీ పిలుపునిచ్చింది. టెర్రరిస్టులకు సపోర్ట్ చేయడం ఆపుకుంటే పాకిస్తాన్ను ప్రపంచ పటంలో లేకుండా చేస్తామంటూ ఆర్మీ చీఫ్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారితే, మరోవైపు మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ అమర్ప్రీత్ సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు, పాకిస్తాన్ అబద్ధాలు ప్రచారం చేస్తోంది, మన ఫైటర్ జెట్స్ను కూల్చేసామంటుంది, కానీ మనమే వాళ్లకు సంబంధించిన 5 ఫైటర్ జెట్స్ను కూల్చేసామంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇప్పుడు సంచలనంగా మారాయి. అబద్ధాలు చెప్పుకుంటే చెప్పుకోనివ్వండి, ప్రపంచానికి తెలిసి నిజాలేంటో అంటుంది. మరోవైపు మన ఇండియన్ ఆర్మీ అలాగే ఎయిర్ ఫోర్స్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలతో పాటు ప్రస్తుతం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో నెలకొన్నటువంటి పరిణామాల పట్ల భారత్ సైతం ఆందోళన వ్యక్తం చేస్తోంది. జరుగుతున్నటువంటి పరిణామాలు చాలా దారుణమని, పాకిస్తాన్ తప్పకుండా వీటికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటూ భారత్ వ్యాఖ్యలు చేస్తోంది. దీనికి సంబంధించి రణధీర్ జైస్వాల్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. మానవ హక్కులు కాలరాస్తున్నారని, సామాన్య ప్రజల ప్రాణాలను పాకిస్తాన్ పొట్టను పెట్టుకుంటుందని, అక్కడి సైన్యాన్ని ఉపయోగించి ప్రజలు చేస్తున్నటువంటి ఈ నిరసనల్ని అడ్డుకునే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తోంది అంటూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఒక్కసారి రణధీర్ జైస్వాల్ ఏం వ్యాఖ్యలు చేశారు, మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ నుంచి వచ్చినటువంటి అభ్యంతరాలు ఏంటో ఒకసారి చూద్దాం. We have seen reports on protests in several areas of Pakistan occupied Jammu and Kashmir, including brutalities by Pakistani forces on innocent civilians. We believe that it is a natural consequence of Pakistan's oppressive approach and systemic plundering of resources from these territories, which remain under its forcible and illegal occupation. Pakistan must be held accountable for its horrific human rights violations. We have seen reports on protests in several areas of Pakistan occupied Jammu and Kashmir, including brutalities by Pakistani forces on innocent civilians. We believe that it is a natural consequence of Pakistan's oppressive approach and systemic plundering of resources from these territories, which remain under its forcible and illegal occupation. Pakistan must be held accountable for its horrific human rights violations. We have seen reports on. సో మనకి రిపోర్ట్స్ అందుతున్నాయి అక్కడ ఉన్నటువంటి దారుణమైన పరిస్థితుల గురించి అంటూ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ రెస్పాండ్ అయింది. ఇప్పటికే పాకిస్తాన్ ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, అక్కడ పోతున్నటువంటి ప్రాణాలకు సఫరింగ్కి ప్రజల సఫరింగ్కి ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి అంటూ ఇండియా కూడా ఈ విషయం మీద రెస్పాండ్ అయింది. చాలా సీరియస్గా రెస్పాండ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ఆందోళనలు అన్నీ కూడా జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న నేపథ్యంలో వారితో ఇప్పటికే పాకిస్తాన్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అధికారులు అప్రోచ్ అయ్యారు, మాట్లాడారు. పరిస్థితిని ఎలా చక్కదిద్దాలి అనే దానికి సంబంధించి వారు కొంత చర్చలు జరిగినట్లుగా తెలుస్తుంది. కానీ ఆ చర్చల యొక్క ఫలితం అయితే ఏం లేదు. ఈ నేపథ్యంలో అండ్ ఇండియా మరొక విషయాన్ని కూడా చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తోంది. జమ్మూ కాశ్మీర్ అలాగే లదాఖ్ ఈ 3 ప్రాంతాలు కూడా భారత్కి చెందినవే, భారత్లోని భాగాలే, ఖచ్చితంగా భారత్లోని భాగాలుగానే ఉండబోతున్నాయి. పాకిస్తాన్కి ఎలాంటి హక్కు వాటి మీద లేదు అంటూ కూడా ఇండియా రెస్పాండ్ అయినట్లుగా మనకు కనిపిస్తోంది. మరోవైపు ఇప్పటికే హెచ్ఆర్సీపీ కూడా దీనికి సంబంధించి చాలా ఆందోళన వ్యక్తం చేస్తోంది. హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ పాకిస్తాన్ దీనికి సంబంధించి చాలా ఆందోళన వ్యక్తం చేస్తోంది జరుగుతున్నటువంటి పరిణామాలని. పీఓకేలో ఉన్నటువంటి అక్కడ ప్రజల యొక్క హక్కులు కోల్పోతున్నారని, వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారని, ఎలాంటి వైలెన్స్కి తావు లేకుండా నిరసన తెలియజేసే హక్కు ప్రజలకు ఉందని, కానీ అలాంటి హక్కుని కాలరాసే పరిస్థితి ఉండకూడదు, అలాంటి దౌర్జన్యం పాకిస్తాన్ ఆర్మీ కానీ అక్కడి ఫోర్సెస్ కానీ చేస్తున్నాయంటూ పాకిస్తాన్లో ఉన్నటువంటి హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ పాకిస్తాన్ సైతం దీనికి సంబంధించి ఆందోళన వ్యక్తం చేయడాన్ని మనం చూస్తున్నాం. పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలు సైతం పీఓకేలో ఉన్నటువంటి పరిస్థితుల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేపో మాపో పాకిస్తాన్లో సైతం ఇలాంటి పరిణామాలే చోటు చేసుకుంటే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం,
పాకిస్తాన్లో అంతర్యుద్ధానికి సైతం పరిణామాలు దారి తీయబోతున్నాయంటూ మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అతి త్వరలో అక్కడ అలాంటి పరిస్థితులు ఖచ్చితంగా మనకు కనిపించబోతున్నాయి. ఇప్పుడు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి పరిస్థితులే. ఎందుకంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కూడా పాకిస్తాన్ ఫోర్సెసే అక్కడ రాజ్యాన్ని ఏలుతున్నాయి. పాకిస్తాన్కి సంబంధించినటువంటి చట్టాలే అక్కడ అమలవుతున్నాయి. కానీ వారికి మనశ్శాంతి లేదు, శాంతి లేదు. అక్కడ చట్టాలు సరిగా అమలవడం లేదు. నాయకులు తీవ్ర అవినీతికి పాల్పడుతున్నారు. అలాగే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి ఎన్నికైనటువంటి కొంతమంది అధికారులు, అక్కడ నాయకులు సైతం పాకిస్తాన్లో ఉన్నటువంటి నాయకులు ఏదైతే చెప్తున్నారో అదే వింటున్నారే తప్ప నిజంగా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కోసం వాళ్ళు కష్టపడడం లేదనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు. తీవ్రమైనటువంటి అవినీతికి అధికారులు పాల్పడుతున్నారని, తమ దగ్గర ఉన్నటువంటి రిసోర్సెస్ విషయంలో కూడా అధికారులు అంటే తమ దగ్గర ఉన్నటువంటి ఖనిజాలను కానీ తమ దగ్గర ఉన్నటువంటి ప్రకృతి సంపదనంతా దోచుకుంటున్నారే తప్ప తమ ప్రజలకి రూపాయి కూడా ఉపయోగపడడం లేదు, తమ ప్రజలకు ఏ రకమైనటువంటి లాభం లేదు అనే ఆలోచనలో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలు అంటున్నారు. ఒక స్థాయికి వీటన్నిటిని నిర్మూలించాలి, అవినీతిని నిర్మూలించాలి, తమ మీద జరుగుతున్నటువంటి దౌర్జన్యాలను నిర్మూలించాలి అంటూ వారు కోరుతున్నారు. అట్ ది సేమ్ టైం తమకంటూ తమను తాము పాలించుకునే హక్కు కూడా కల్పించాలని వారు కోరుతున్నారు చాలామంది. ఇప్పటికే దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. అవామీ యాక్షన్ కమిటీతో పాకిస్తాన్ రిప్రజెంటేటివ్స్ చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరోవైపు ఇండియన్ ఆర్మీ చీఫ్ కానీ మరోవైపు అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ అమర్ప్రీత్ సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారుతున్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ మాట్లాడుతూ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఫైటర్ జెట్స్ను మనం 5 కూల్చేశాం, మనవి వాళ్ళు కూల్చేశారని అబద్ధాలు ప్రచారం చేసుకుంటున్నారు. ప్రపంచానికి తెలిసి ఏం జరుగుతుంది, ఏం జరిగింది అనేది అందరికీ తెలుసు అంటూ ఆయన వ్యాఖ్యలు చేయడాన్ని మనం చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం మన ఇండియన్ ఆర్మీ చీఫ్ కూడా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్ 2.0కి మేము సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ గనక పాకిస్తాన్ నుంచి ఇంకేమైనా ఒకవేళ రెచ్చగొట్టే చర్యలు కనుక ఉంటే, మన ప్రజల ప్రాణాలు తీసినా మనల్ని రెచ్చగొట్టినా సరే 2.0 సింధూర్ 2.0 ఉండబోతోంది. అది కనుక మొదలైతే ఇక పాకిస్తాన్ భూమి మీద మిగలదు. పాకిస్తాన్ వరల్డ్ మ్యాప్లో పాకిస్తాన్ అనేది లేకుండా చేయగలుగుతాం. ఒక ఎక్స్ట్రీమ్ యాక్షన్కి ఇండియా దిగబోతోంది ఈసారి అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి ఈ వ్యాఖ్యలు. ఇప్పుడు ఒకసారి ఏం మాట్లాడారు, ఏం వ్యాఖ్యలు చేశారనేది చూద్దాం. इस बार भारत देश पूरी तैयारी के साथ है और इस बार वो संयम नहीं रखेगा जो सिंदूर 1.0 में हमने संयम रखा. इस बार हम आगे की कार्रवाई करेंगे और कुछ ऐसी कार्रवाई करेंगे कि हो सकता है पाकिस्तान को सोचना पड़े कि उसे इतिहास में भूगोल में रहना है कि नहीं रहना. अगर उसे भूगोल में अपनी जगह बनानी है तो उसके लिए उसे जो स्टेट स्पॉन्सर्ड टेररिज्म जिसको हम बोलते हैं, यानी कि उसका देश जो टेररिज्म को स्पॉन्सर कर रहा है उसे रोकना पड़ेगा.